ఫాలోవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ నిఫా వైరస్. నిఫా వైరస్ అనేది ఇండియాలో చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఫస్ట్ ఇది కేరళలో వచ్చింది. ఇప్పుడు కేరళ నుండి ఇండియాలో ప్రతి ఒక్క ఏరియాలో ఇది వ్యాపిస్తుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. దాని సిమ్టమ్స్ వచ్చేసి మీకు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, ఫీవర్ వస్తూ ఉంటుంది. ఇది నార్మల్ సిమ్టమ్స్ అనుకోకండి. ఇప్పుడు ఫీవర్ వచ్చిన, వామిటింగ్స్ వచ్చిన పారాసెటమాల్ వేసుకొని ఇండియన్స్లో చాలామంది ఇలాగే వదిలేస్తారు. బట్ అలా చేయకండి. కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ మాత్రం చేసుకోండి. నిఫా వైరస్ మెయిన్లీ యానిమల్స్ త్రూ వస్తుంది. స్ప్రెడ్ అవుతుంది అంటే నార్మల్గా ఇది బ్యాట్ త్రూ వస్తుంది అన్నమాట. బ్యాట్ ఏం చేస్తుంది అంటే లైక్ స్టోన్స్ పైన ఉంటుంది, అంటే ఫ్రూట్స్ తింటూ ఉంటుంది, ఇవన్నీ చేస్తూ ఉంటుంది కదా. అలాంటివి ఎవరైనా తిన్నా చేసినా వాళ్ళకి వెంటనే ఈ నిఫా వైరస్ అనేది వచ్చేస్తుంది. ఇంతకుముందు పాతకాలంలో చెట్ల మీద పండు ఏదైనా కొరికేసి ఉంటే చిలుక కొట్టింది అని చెప్పి తినేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం అసలు అలా చేయకండి. వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను అసలు సిమ్టమ్స్ ఏముంటాయి, ఎలా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి. సో ప్లీజ్ డూ రీడ్ దిస్ పిక్చర్. మెయిన్లీ బ్యాట్స్ ఉన్న చోటకి మాత్రం వెళ్ళకండి. ఇప్పుడు ఇది చాలా చోట్ల వ్యాపిస్తూ ఉంది. సో మెయిన్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే హాట్ వాటర్ కంపల్సరీ తాగండి. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ జింజర్ వాటర్ లేదా టర్మరిక్ వాటర్ కంపల్సరీ తాగండి ఎర్లీ మార్నింగ్. కోవిడ్ టైంలో ఎలా అయితే పాటించామో ఇప్పుడు కూడా అలా పాటిస్తే ఎలాంటి వైరస్ అనేది మన బాడీలోకి రాదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ I hope this video helps everyone. Please do like, share and subscribe to my channel. Thanks for watching. Bye.